ముందుగా ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ దండేయడం జరిగింది. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంబేద్కర్ గారి సాక్షిగా ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో మాటలు చెప్పింది. అంతేందుకు మొన్నటికి మొన్న 6 గ్యారంటీలు మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, నేను 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా, అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అని చెప్పి చాలా గొప్పగా చెప్పింది. చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి గారి పాలన లోపల చాలా మంచిగా ఉంటుందేమో, ప్రజలు ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులను వినియోగించుకోవచ్చేమోనని చెప్పి భ్రమపడ్డారు. ఆయన ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ చూసి మాకు ఇంకా చాలా మంచిగా వస్తుందని చెప్పి ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు ఏ ఒక్క వర్గం కూడా సుఖంగా లేదు. ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు హైదరాబాద్ లోపల మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుంది. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ చేసిండ్రు అంటే దానికి అర్థం లేదు. ఎందుకంటే ఆయననే నా మీద ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అనేటటువంటిది కంప్లైంట్ చేయడానికి అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కు పోతే ఉల్టా ఈయన మీదనే కేసు బనాయిస్తుండే. ఇక ఏమనాలో చెప్పండి. మా హరీష్ రావు గారు ఆయన ఏం చేసిండ్రు, అరే మా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటిది అడిగిండ్రు అంతే. జగదీష్ రెడ్డి గారిని, హరీష్ అన్నను, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇట్లా ఒక్కరినని కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కనబడితే కూడా అంటే గులాబీ జెండా గులాబీ కండువ ఏడ కనబడ్డా కానీ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి దడబుడుతుంది. దాన్ని చూడంగానే తీసుకుపోయి లోపలేసేస్తుంది. ఎందుకంటే వీళ్ళు వాస్తవాలన్నీ బయటికి చెప్తా ఉన్నారు. మా ఇజ్జత్ ఘోరంగా పోతున్నది. రాబోయేటటువంటి ఎలక్షన్లు అవి పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని లోపల మాకు డిపాజిట్లు కూడా దక్కవనేటటువంటి దానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది. అందుకే ఈరోజు మమ్మల్ని కేసులు పెట్టి భయపెట్టించేసి ఇట్లా ప్రతిపక్షాలను నోరు నొక్కేసేసి ఏంటంటే గొంతు నొక్కేసేసి ప్రజల తరఫున మాట్లాడకుండా చేయాలని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు. మా హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ప్రజల తరఫున ఉంటాము, ప్రజల గొంతుకని చెప్పి మేము వినిపిస్తుంటాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా మేము కొట్లాడతామనేది చెప్పిండ్రు. ఈ రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి ఏమంటారంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు రావాలా, ఇక్కడ మాకు సలహాలు ఇవ్వాలా, సూచనలు ఇవ్వాలా. మీకు బోలెనన్ని సలహాలు సూచనలు ఇస్తే తీసుకునేటటువంటి పరిస్థితి లోపల నీ మైండ్ సెట్ లేదు. నీ మైండ్ సెట్ ఒక నియంతలాగా అయింది. కాబట్టి అసెంబ్లీలో కూడా మా వాళ్ళు ఎన్నో రకాలు చెప్పిండ్రు, మా వాళ్ళని మైకు కట్ చేస్తారు, మాట్లాడినియరు. మరి సూచనలు ఇవ్వాలని చెప్పి అనేటోడు నువ్వే, సూచనలు తీసుకొని పరిస్థితిలో ఉన్నది నువ్వే. ఎన్ని సూచనలు ఇచ్చిండ్రు? ఒక్కటి కాదు, చాలా సూచనలు ఇచ్చిండ్రు. హైడ్రా లోపల హైడ్రా అని చెప్పి పెట్టి ఘోరంగా అంటే పేదవాళ్ళ ఇండ్లు కూలబెట్టి చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. అది చేయొద్దని చెప్పి సూచన ఇచ్చారు. పాటిస్తున్నారా? పాటిస్తలేరు. మూసికి సంబంధించింది అది అట్లాగే చేస్తున్నారు. చాలా ఇప్పుడు లగచర్లకు తీసుకుంటే అక్కడ ఫార్మాలో తీసుకోవద్దని చెప్పి చెప్పిండ్రు. ఒక్కటని కాదు, ఏ సూచన ఇచ్చినా కానీ, ప్రతిపక్షాలు ఇచ్చిన సూచన కానీ, ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి సూచనలు కానీ తీసుకునేటటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారు లేరు. కానీ మళ్ళీ మాటలు చెప్పినా సూచనలు ఏమని చెప్పి ఏ మీటింగ్లో చూసినా కానీ కేసీఆర్ గారి కుటుంబం పేర్లు తీయకుండా ఈయన ఒక్క మీటింగ్ అన్న చెప్పగలుగుతుండా? ఒక్క మీటింగ్ లేదు. నేను ఈ మంచి పనులు చేసిన అనేది చెప్పగలుగుతున్నాడా? వీళ్ళు విజయోత్సవాలు చేస్తున్నాడట. దీన్ని ప్రజాపాలన అంటే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన అని చెప్పి మా హరీష్ రావు గారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం. రాక్షస పాలన, ప్రతీకార పాలన, పీడిత పాలన, ఒక రకంగా చెప్పాలంటే నియంత పాలన. ఆ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల లోపల ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్ లోపల కూడా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల పక్షాన నిలబడతారు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రతిపక్షం పాత్ర పోషించి అందరికీ కూడా ప్రపంచానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి తెలిసే విధంగా చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. ఇటువంటి నిర్బంధాలతోటి ఈరోజు కూడా చూడు, ఈరోజు ఇందాక మా ఇంటి దగ్గర వచ్చి పోలీసులు పొద్దుటి నుంచి ఉన్నారంట. మా కౌన్సిలర్ గోపాల్ గారిని, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ గారిని, మా చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఇట్లా మా టౌన్ ప్రెసిడెంట్ను చాలా మందిని దారు లోపల మా సంతోష్ని, ఇంకా మరపల్లి మొమిన్పేటలో ఎంతమందిని చేసిండ్రు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ గారి భయము ఆయనకు నిద్రలు కూడా పోతలేదు. అసలు కేసీఆర్ గారి పేరు తలవకుండా ఆయన ఉండలేకపోతున్నాడు. ఏ మీటింగ్ తీసుకున్నా కానీ కేసీఆర్ గారి పేరు, వాళ్ళ ఫ్యామిలీ పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు
రాబోయేటటువంటి రోజుల లోపల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ పేర్లు చెప్పుడు బంద్ చేసి ప్రతిపక్షాలను ఎప్పుడు చూసినా కానీ గొంతు నొక్కాలనేటటువంటిది బంద్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం. థ్యాంక్స్.